సిటీలోని చాదర్ఘాట్ వినాయక వీధిని మూసి వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో కట్టుబట్టలతో బయటకొచ్చారు జనం. రాత్రి నుంచి నిద్ర, భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో ఇళ్ల డాక్యుమెంట్స్, కీలక పత్రాలు పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు. చాదర్ఘాట్ నుంచి మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. ప్రవహిస్తుంది. జంట జలాశయాలు నిండుకుండలా మారిన క్రమంలో జంట జలాశయాల గేట్లు విడుదల చేసి ఆ నీటిని దిగువకు విడుదల చేసిన క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం చాదర్ఘాట్ దగ్గర ఉన్నటువంటి వినాయక వీధి వద్ద ఉన్నాం. టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇది టెంపుల్ కి అవతల మూసానగర్, టెంపుల్ పక్కనే ఈ వినాయక వీధి ఉంటుంది. వినాయక వీధి ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. ఇళ్ళన్నీ కూడా జలమయం అయిపోయాయి. నిన్న రాత్రి నుండి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. నిన్న రాత్రి నుండి చాలా వరకు ప్రజలు అంటే జల దిగ్బంధంలో ఉండడము, ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో కొందరిని ఇతర ప్రాంతాలకు అధికారులు తరలించారు. కొందరు మాత్రం ఇంకా ఇళ్లలోనే ఉన్న సిచ్యువేషన్. ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితి. ఇళ్ల నుండి బయటికి రావాలి అంటే మొత్తము మోకాల్లోతు నీళ్లు, అంతకి పైగా నీళ్లు వచ్చి చేరిన సిచ్యువేషన్. మొత్తం వినాయక వీధి ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మనం చూస్తున్నాం. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. సో నిన్న రాత్రి నుండి కొంతవరకు ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాము అనేది వినాయక వీధికి సంబంధించి, ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మొత్తము ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది, పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనేది ఆ స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్. మొత్తం ఒక నీటి ప్రవాహం ఏ విధంగా ఉంది మనం చూడొచ్చు. ఇళ్లలోకి మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరిన క్రమంలో ఇవన్నీ కూడా మొత్తం చెరువులను తలపిస్తున్నాయి, జలాశయాలను తలపిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది ఇంట్లోకి వెళ్లే దారి. సో ఇల్లు మొత్తం కూడా వరద నీటిలోనే ఉంది. ఇల్లు మొత్తం కూడా జల దిగ్బంధమైన పరిస్థితి. సో ఇక్కడ ఉన్న అన్ని ఇళ్ల సిచ్యువేషన్ కూడా ఇదే విధంగా ఉంది. నిన్న రాత్రి ఒకేసారి మూసి ప్రవాహం పెరగడము, వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా మూసి పరివాహక ప్రాంతాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నామో ఇలాంటి నివాసాల్లోకి మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరిన సిచ్యువేషన్. అందరూ తీవ్రమైన ఇబ్బందులు, మెయిన్గా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అసలు రాత్రి నుండి నిద్రలేని పరిస్థితి, తినడానికి కూడా తిండి లేదు అనేది చెప్తున్న సిచ్యువేషన్. సో మొత్తం నిన్న రాత్రి నుండి హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా సిచ్యువేషన్ మారిపోయింది. వరద ఉధృతి పెరగడంతో మొత్తం ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా ఇంటికి సంబంధించిన దాంట్లోనే వరద నీరు వచ్చింది. మొత్తము ఇల్లు మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం మనం చూస్తున్నది ఇటు చాదర్ఘాట్ సంబంధించిన ఏరియా. చాదర్ఘాట్ మూసీ పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నటువంటి వినాయక వీధిలో ఒక నివాసం ఏ విధమైన సిచ్యువేషన్లో ఉంది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరిపోయింది. ఉన్న పాటున బట్టలతో బయటికి రావాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. సామాన్లు అన్ని కూడా అటకెక్కించారు, కానీ కింద ఉన్న సామాన్లు మొత్తం కూడా తడిచిపోయిన పరిస్థితి. సో నిన్న రాత్రి నుండి కూడా ఇదే సిచ్యువేషన్. ఒకవైపు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది, క్రమేపీ వాటర్ ఫ్లోటింగ్ పెరుగుతున్న క్రమంలో ఇంకా ఇళ్లలోకి వర్షపు నీరు ఎక్కువగా వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ నెలకొంది. మనతో పాటు మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లుంది నిన్న రాత్రి నుండి ఇదే పరిస్థితి? రాత్రి సార్ ఇదే పరిస్థితి సార్. తిండి లేదు, తిప్పాలి, కట్టబడలతో మేము బయటకు వెళ్ళాం సార్. మా సామాన్ చూడు ఈ పరిస్థితి ఉంది. మాకు అనుకోకుండా గేటు తెచ్చిరు. మరి ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మరి ఎవరు బాగుపడతారు మా పరిస్థితి సార్? మా పిల్లలు ఒక తీరు, మేము తిన మా చూడు సార్. మా పరిస్థితి ఎందుకు? మాకు ఏమన్నా సాయం చేస్తారా లేదా? వర్షాకాలం, ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి ఉంటుందా అమ్మా, లేకపోతే ఇప్పుడు ఎక్కువ ఉందా? ఇప్పుడు ఎక్కువ ఉంది సార్, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఒక సంవత్సరం వచ్చింది, తర్వాత నుంచి ఇప్పుడు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నిన్న అర్ధరాత్రి నుండి ఒకేసారి వరద వచ్చిన తర్వాత మీకు అధికారులు రావడం కావచ్చు, మీతో మాట్లాడినరా, ఏమన్నా చెప్పినరా అధికారులు? మాట్లాడే సార్, ఎవ్వరు కూడా ఇట్లా వచ్చింది దాన్ని ఎవ్వరు సార్ నువ్వే వచ్చినావు కానీ ఎవ్వరు రాలే, చెప్పలే. రాత్రి సంది మాకు ఇదే 6 గంటల సంది ఇదే తెల్లందాక నిద్ర లేదు, ఏది లేదు. మా పరిస్థితి తిండలేదు, ఏది లేదు. మా పిల్లలు ఒకటి, మేము ఒకటి, ఆగం ఈ నీళ్ళనే నిలబడ్డాం సార్. ఇది మొత్తానికి పరిస్థితి మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంది. ఇల్లు మొత్తం కూడా వర్షపు నీరు వచ్చి చేరిపోయింది. నిన్న రాత్రి నుండి ఈ విధంగానే నివసిస్తున్నాము. మొత్తం కూడా ఇంటి బయటకు వెళ్ళాలి అంటే కూడా మొత్తం ఇంటి బయట కూడా వర్షపు నీరే ఉంది. అసలు కాలనీలే మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్న సిచ్యువేషన్. కాబట్టి నిన్న అర్ధరాత్రి నుండి ఎప్పుడైతే వరద ఉధృతి పెరిగిందో అప్పటి నుండి కనీసం తినడానికి కూడా తిండి లేదు. పిల్లలంతా ఒక సైడు, మేము ఒక సైడు ఇళ్ళ నుండి బయటకు వచ్చి ఇట్లా అయితే కొంతమేరకు
అరుగులు ఉంటాయో వాటిపైనే ఉంటున్నాము, ఇంట్లో ఉండే సిచ్యువేషన్ లేదు అనేది స్థానికంగా మహిళలు వినాయక వీధికి సంబంధించిన మహిళలు చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు మనం విజువల్లో కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం కూడా వర్షపు నీటిలోనే ఇల్లు అన్ని కూడా ఉన్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. మనతో పాటు ఇంటికి సంబంధించిన వారు ఉన్నారు. ఎట్లా ఉంది రాత్రి నుండి ఇదే సిచ్యువేషన్ ఎట్లా ఉంది? రాత్రి నుంచి చాలా ఘోరంగా ఉంది సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు? ఏ అధికారి ఇంతవరకు మా ఇంటికి వచ్చాయినా, ఇక్కడ మా బస్తీకి వస్తాయినా, ఏ అధికారి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే మమ్మల్ని ఇంతవరకు ఎవ్వరు రాలేదు సార్. మేము తడిసి మొత్తము మా పేపర్లు అయినా సరే, ఇంటి డాక్యుమెంట్స్ అయినా సరే అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, సామాన్ ఖరాబ్ అయినాయి, బియ్యం ఖరాబ్ అయినాయి సార్. మేము తిండి లేక ఇప్పటివరకు ఇంతవరకు తిండి తిప్పలు లేక ఇప్పటివరకు ఉన్నాం సార్. ఏ అధికారులు వచ్చి ఇంతవరకు మాకు సహాయపడలేదు. పలాని మేము బయట ఎక్కడైనా సెటర్ ఇద్దామన్నా కానీ అక్కడ ఎవరు రాలేదు సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది ఇంతవరకు. ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి. మేము ఏడ వండుకోవాలి, ఎక్కడ ఉండాలో మాకు ఎక్కడ అర్థమైతలేదు సార్. సీఎం అయినా రేవంత్ రెడ్డి సార్ అయినా మాకు ఎట్లయినా మాకు సదుపాయం కల్పించాలని కోరుతున్నాం సార్. ఇది మొత్తానికి ఇక్కడ కాలనీ వాసులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉన్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి కొంతవరకు సహాయక చర్యలు చేపట్టాలనే ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. సో చాదర్ఘాట్ మూసీ పరివాహక ప్రాంతం వద్ద ఉన్న వినాయక వీధి కాలనీ సంబంధించి మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. నిన్న రాత్రి నుండి ఇదే కంటిన్యూ అవుతుంది. వాటర్ ఫ్లోటింగ్ కూడా పెరుగుతుంది. కాబట్టి అధికార యంత్రాంగం కాస్త ఇటు సైడ్ కూడా చూడాలి. తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేది స్థానికులు చెప్తున్నారు. ఒకవైపు వాటర్ ఫ్లోటింగ్ పెరుగుతుంది, మరోవైపు ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతున్న క్రమంలో చాలా వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని కాలనీలకు సంబంధించిన ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది.